గోపాలపురం అనే ఊళ్ళో రామయ్య, చంద్రయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. చిన్నప్పుడే వాళ్ళ స్నేహం గురించి అందరూ మాట్లాడుకునేవాళ్ళు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే తిరిగేవాళ్ళు. ఒకరి కోసం ఒకరు ఏదైనా చేసేవారు. వారు పెరిగి పెద్దయ్యాక రామయ్య ఒక చిన్న కారు రైతయ్యాడు. తన పొట్టకూటి కోసం వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. మరోపక్క చంద్రయ్య గొప్పింటివాడు కావడంతో జమీందారు అయ్యాడు. అతనికి డబ్బు గురించి ఎటువంటి లోటు ఉండేది కాదు. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ స్నేహం మధ్యలో దూరం కూడా పెరిగిపోయింది. దానికి కారణం డబ్బు, సంపద. చంద్రయ్య జమీందార్ కావడం వల్ల తన ఆస్తి రోజురోజుకి పెరిగిపోతూ ఉండేది. మరోపక్క రామయ్య రైతు కావడం వల్ల రోజురోజుకి అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉండేవాడు. దీనివల్ల వారి స్నేహం మధ్యలో దూరం పెరిగిపోవడమే కాక చంద్రయ్య తన గర్వం వల్ల తన ప్రియమైన స్నేహితుడైన రామయ్యని పూర్తిగా మర్చిపోయాడు. రామయ్య భార్య లలిత ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. రామయ్య కొడుకు రవి, అమ్మా, నీ ఒళ్ళు ఇనుములాగా కాలిపోతుంది. నీకు చాలా జ్వరంగా ఉన్నట్టుందమ్మా. లేదు బాబూ, ఇది మామూలు జ్వరమే. కొంచెం తలనొప్పిగా ఉంది. కొద్దిసేపట్లో తగ్గిపోతుందిలే. కాని రవికి అర్థమవుతుంది ఇది మామూలు జ్వరం కాదని. వెంటనే రవి పొలానికి వెళ్లి వాళ్ల నాన్న రామయ్యకి విషయాన్నంతా చెప్తాడు. ఇది విన్న రామయ్య పరుగు పరుగున ఇంటికొస్తాడు. ఏమైంది లలిత? నీకు అంతా బాగానే ఉందా? ఏం చెప్పమంటారు, పొద్దుట్నుండి నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఒళ్ళు కాలిపోతుందండి. ఊపిరి కూడా సరిగ్గా ఆడడం లేదు. ఆ మాటలు విన్న రామయ్య వెంటనే పరిగెత్తుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తాడు. కాని అక్కడ వైద్యం చేయడానికి ఎవరూ ఉండరు. రామయ్య అక్కడున్న మనిషితో ఇలా అంటాడు. అయ్యా, ఈరోజు హాస్పిటల్లో ఎవరూ లేరేంటి? ఈరోజు డాక్టర్ గారింట్లో పెళ్ళండి. అందుకే ఆయన ఈరోజు ఇక్కడ లేరు. అయినా అసలు ఆయన వచ్చేదే అప్పుడప్పుడు. ఈరోజు అసలుకే రారు. ఆయన రాలేదు కదా, ఇంకా మిగతా వాళ్ళెవరూ కూడా రాలేదు. ఆ విషయం తెలిసిన రామయ్య నీరసపడి ఇంటికి చేరుకుంటాడు. కాని అప్పటికే తన భార్య అనారోగ్యంతో ఇంకా నీరసించిపోయింది. నాన్న, అమ్మ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మనం వెంటనే సిటీలోని హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి. రవి, మనకంత స్తోమత లేదురా. పైగా మనం చాలా అప్పుల్లో ఉన్నాం. లలితని పట్నానికి ఎలా తీసుకెళ్లగలము? అయినా నేను ప్రయత్నిస్తాను. రామయ్య తనకి తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్లి తన కష్టం గురించి చెప్పుకుంటాడు. కాని సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. ఎంతమంది దగ్గరికి తిరిగినా సహాయం అందదు. ఏమీ చేయలేని రామయ్య తల పట్టుకుని ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు తనకి తన మిత్రుడైన చంద్రయ్య గుర్తుకొస్తాడు. వాళ్ల స్నేహమైతే ముగిసిపోయింది కాని ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో తనకి సహాయపడడానికి చిన్న నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే రామయ్య చంద్రయ్య దగ్గరికి బయలుదేరతాడు. చంద్రయ్య భార్య పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటుంది. ఏమండి, మీ బాల్యమిత్రుడు మీకోసం వచ్చినట్టున్నాడు. ఎవరది? చంద్రయ్య, నాకు నీ సహాయం కావాలి. లలిత ఆరోగ్యం అస్సలు బాగోలేదు. తనకి వైద్యం కోసం పట్నం తీసుకెళ్ళాలి. నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ నాకెక్కడా డబ్బు దొరకలేదు. ఈసారికి నాకు సహాయం చేయి చంద్రయ్య. నా భార్య ప్రాణం మీదకొచ్చింది. అందుకే వేడుకుంటున్నాను. నిన్ను చూస్తే డబ్బు తిరిగిచ్చే స్తోమత లేనట్టుంది. ఏ నమ్మి నీకు డబ్బులివ్వమంటావ్? చంద్రయ్య కూడా తన భార్య మాటలని అంగీకరించి డబ్బులివ్వకుండా పంపించేస్తాడు. రామయ్య అక్కడి నుండి బయలుదేరి ఒక చెట్టు కింద కూర్చుని బోరున ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి రామయ్య ఏడవడం విని అక్కడికి వస్తాడు. ఎందుకని ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నారు? రామయ్య తన బాధంతా ఆయనకి వినిపిస్తాడు. సరిగ్గా ఆపద సమయంలో దేవుడు పంపిన సహాయంలాగా వస్తాడా ఆ వ్యక్తి. తన ఒక పెద్ద వ్యాపారినని, రామయ్యకు సహాయం చేస్తానని చెప్తాడు. కంగారు పడకండి, నేను మీకు సహాయం చేస్తాను. ఇది నా కారే. దీనిలో మీ భార్యని మనం ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఖచ్చితంగా ఆ భగవంతుడే మిమ్మల్ని పంపించుంటాడండి. అసలైతే ఆశలు వదిలేసుకున్నాను, కానీ మీరొచ్చి దైవంలాగా నన్ను కాపాడారు. రామయ్య తన భార్య లలితను వైద్యం కోసం తీసుకెళ్లి మంచి వైద్యం ఇప్పించగలుగుతాడు. ఈ వైద్యానికైన ఖర్చు కూడా ఆ వ్యాపారే భరిస్తాడు. రామయ్య ఆ వ్యాపారితో మాట్లాడుతూ, అయ్యా, దీనికి బదులుగా నేను మీకు ఏదిచ్చినా ఏది చేసినా తక్కువే. అయిన వాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేసినప్పుడు మీరు నాకు దైవంలాగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. నేను ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల వల్ల మీకు ఏ డబ్బులు ఇవ్వలేను. నేను మీకు ఏ విధంగా రుణం తీర్చుకోగలను? చూడండి, నేను కూడా నా బాల్యంలో చాలా పేదరికం చూశాను. అందుకే చిన్నతనంలోనే నేను ఎక్కువగా కష్టపడి డబ్బులు సంపాదించడమే కాకుండా పేదరికంలో ఉన్న వారికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను.
మీకు సహాయం చేయగలగడం నా అదృష్టం. మీరు నాకు జీవితాంతం లక్ష్మీ కటాక్షం ఉండాలని కోరుకోండి. అప్పుడే నేను మీలాంటి చాలా మందికి సహాయం అందించగలను. ఇంతలో రామయ్య కొడుకు రవి అక్కడికొస్తాడు. అయ్యా, పెద్దయ్యాక అచ్చు మీ ఇలాగే అవ్వాలని ఆశిస్తున్నానయ్యా. దయ కలిగిన వాడిలాగే కాదు, కష్టపడే స్వభావం కూడా కలిగి ఉండాలనుకుంటున్నాను. రవి మాటలకు ఆ వ్యాపారి చాలా సంతోషించి ఇలా అంటాడు. రామయ్య, ఈ రోజు నుంచి నీ కొడుకు చదువు యొక్క బాధ్యత నేను తీసుకుంటాను. కనీసం ఈ పని వల్ల నీకు బాధ్యతలు దూరం అవ్వచ్చు కదా. నాకు ఇటువంటి యువకుణ్ణి చదివించడం చాలా సంతోషం. ఎంత మాట! నేను ఖచ్చితంగా ఏదో పుణ్యం చేసుకుని ఉంటానయ్యా. అందుకే నాకు మీరు పరిచయం అయ్యారు. నేను ఆ భగవంతుణ్ణి మీరు ఆయురారోగ్యాలతో, లక్ష్మీ కటాక్షంతో కలకాలం ఉండాలని కోరుకుంటాను. నాన్న, ఇంక నేను గొప్పవాడినయ్యి అందరికీ సహాయపడతాను. ఆ వ్యాపారి సహాయంతో రామయ్య తన కొడుకు చదువు కోసం లండన్ పంపిస్తాడు. వాళ్ళ నాన్న కీర్తిని పెంచుతుంటే మరొక పక్క చంద్రయ్య కొడుకు వాళ్ళ నాన్న డబ్బులతో జల్సా చేయటమే కాకుండా వాళ్ళ స్నేహితులతో చేరి చదువు సంధ్య లేకుండా తిరుగుతూ ఉండేవాడు. ఇలా జరగడం చూసిన చంద్రయ్య ఇంకా తన భార్య రామయ్య మీద అసూయ పడుతూ ఉండేవాళ్లు. ఒకరోజు చంద్రయ్యకి కోపం బాగా పెరిగిపోయి తన కొడుకుని ఇలా అంటాడు. ఏంట్రా, ప్రతిరోజు నువ్వు నీ పనికి మాలిన ఫ్రెండ్స్ని తీసుకొస్తూ తిరుగుతూ ఉంటావు. చదువు మాట ఒక్కరోజు వినిపించలేదు. అటువైపు ఆ రామయ్య కొడుకు రోజు రోజుకి వాళ్ళ నాన్నకి పేరు సంపాదించి పెడుతున్నాడు. లండన్లో పనిచేస్తున్నాడంట. ఇక్కడ నా కొడుకు తన తండ్రి సంపదంతా నీళ్ల పాలు చేస్తున్నాడు. వాళ్ళ నాన్న మాటలు చంద్రయ్య కొడుకు లక్ష్మణ్ మనసులో బాగా ముద్రించుకుపోతాయి. వాళ్ళ నాన్న తిట్లకి బాధతో ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాడు. లక్ష్మణ్ వాళ్ళ నాన్న మాటల గురించే ఆలోచిస్తూ, నాన్నకు కేవలం ఆయన డబ్బంటేనే ఇష్టం. తన కొడుకు సంతోషంతో సంబంధం లేదు. ఆయనలాగా డబ్బులు సంపాదించడం ఏమంత కష్టమైన పని? నేను బోల్డన్ని డబ్బులు తీసుకొచ్చి నాన్నకిచ్చి ఆయన అనుకున్నట్టుగా నేను చేతకాని వాణ్ణి కాదని నిరూపిస్తాను. డబ్బులేగా, నేను కూడా అవలీలగా సంపాదించేస్తా. హహహ. లక్ష్మణ్ మరుసటి రోజు వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరిస్తాడు. దానికి వాళ్ళ స్నేహితులు ఇలా అంటారు. ఒరేయ్, ఒకవేళ గనక నీకు ఎక్కువగా డబ్బులు సంపాదించాలని ఉంటే దానికొక పరిష్కారం ఉందిరా. అది బెట్టింగ్. దాంతో చాలా డబ్బులు సంపాదించొచ్చు. రాత్రికి రాత్రే ధనవంతుడు అయిపోతావు. బాగా ఆడగలిగితే నువ్వు పెట్టే డబ్బంతా క్షణాల్లో రెండింతలైపోతుంది. ఆ మాటలు విన్న లక్ష్మణ్కి కళ్ళు మిరిమిట్లు గొలిపినంత పనవుతుంది. రే, ఇది చాలా మంచి ఉపాయం రోయ్. కాని మా నాన్న ఒక్కసారంత డబ్బులు ఇవ్వడ్రా. ఒరే, నువ్వేం చేస్తావంటే మీ ఇంటి పత్రాలు ఎవరికీ తెలియకుండా దొంగతనం చేసాయి. అవి తీసుకురా. వాటిని కూడా బెట్టింగ్లో పెట్టొచ్చు. అవి రెండింతలు అయిపోయిన వెంటనే మీ నాన్నకు చూపించి ఇచ్చేసాయి. అప్పుడు ఆయనే నిన్ను పొగడ్తల్లో ముంచేస్తాడ్రా. వాళ్ళ స్నేహితుల మాటలు విన్న లక్ష్మణ్ ఇంటికి వెళ్లి ఆస్తిపత్రాలు మొత్తం దొంగతనం చేసి బెట్టింగ్లో పెట్టేస్తాడు. అందులో మెల్లమెల్లగా అతను పెట్టినవన్నీ కోల్పోయి అందులోనే ఆస్తిపత్రాలు కూడా పోగొట్టుకుంటాడు. ఆ పనితో చంద్రయ్య రోడ్డున పడతాడు. తన కళ్ళల్లో దుఃఖం, ఇంకా తన కొడుకు లక్ష్మణ్ మీద కోపం, ఇవి రెండే మిగులుతాయి చంద్రయ్యకి. భగవంతుడా, ఏ గడియల్లో కన్నానో ఏంటో వీడ్ని. ఇటువంటి కొడుకు పుట్టాడు నాకు. ఇప్పుడు మేము ఎటు వెళ్లేది? ఎవరిని సహాయం అడిగేది? మా ఆస్తంతా పోగొట్టుకున్నాము. వాళ్ళ ఆస్తంతా పోగొట్టుకున్నారనే వార్త ఊళ్ళో అందరికీ తెలుస్తుంది. అలాగే రామయ్య చెవినా పడుతుంది. వెంటనే హుటాహుటిన చంద్రయ్యకి సహాయం చేయడానికి బయలుదేరతాడు రామయ్య. అయ్యో రామయ్య, ఏంటి నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? చంద్రయ్య బోరున ఏడుస్తూ రామయ్యను హత్తుకుంటాడు. రామయ్య, నువ్వే నాకు సహాయం చెయ్యాలరా. నీ కొడుకుకి చెప్పి మా ఆస్తి మొత్తం మీరు కొనుక్కోండి. ఇక మమ్మల్ని అక్కడ దయచేసి ఉండనివ్వండి. కొద్ది కొద్దిగా మేము మొత్తం డబ్బులు మీకు చెల్లిస్తాము. చంద్రయ్య అలా పశ్చాత్తాపడుతూ, నువ్వు నా సహాయం కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీతో చాలా కఠినంగా మాట్లాడాను రామయ్య. నా ప్రవర్తనకి సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు రామయ్య. నేను పశ్చాత్తాపడుతున్నాను. అలా చెప్తూ చంద్రయ్య బిక్కుబిక్కుమని ఏడుస్తూ ఉంటాడు. రామయ్య తన మిత్రుడి పరిస్థితి చూసి తట్టుకోలేక వెంటనే తన కొడుకుకి చెప్పి వాళ్ళ ఆస్తంతా తన పేరున తీసుకుని చంద్రయ్యను అక్కడే ఉండమని చెప్తాడు. ఇంతలో రవి తన తండ్రితో మాట్లాడుతూ,
నాన్న, ఇతనికి మీరు సహాయం ఎందుకు చేస్తున్నారు? అమ్మకి ఆరోగ్యం బాగోనప్పుడు వీళ్ళు మీతో ఎలా ప్రవర్తించారో మీరు మర్చిపోయారనుకుంటా. రవి, ఒకవేళ అందరూ చంద్రయ్యలాగా స్వార్థంగా ఉంటే మనకి సహాయం చేసిన వారిలాగా ఎవరుంటారా? మనకి సహాయం చేసిన వారిలాగా అవుతానని నువ్వు ప్రమాణం తీసుకున్నావు. ఇదే ఆ సమయం. ఆయనలాగా సహాయం చేసి మనిషికి డబ్బు పొగరుంటే అది ఆఖరికి వాళ్ళనే అంతం చేస్తుందని, అది వాళ్ళనే పశ్చాత్తాపపడేలా చేస్తుందని మనకి తెలిసింది కదా. నీ డబ్బుకి విలువ ఎవరికైనా సహాయం అందించినప్పుడే రెట్టింపు అవుతుందని గుర్తుపెట్టుకో. అలా మెల్లమెల్లగా రామయ్య చంద్రయ్యల స్నేహం మళ్ళీ బలపడి వాళ్ళు సంతోషంగా జీవితం గడుపుతారు. హలో వ్యూవర్స్, ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి బోల్డ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టడం కూడా మర్చిపోకండి.